బయట చాలా చల్లగా ఉంది. అందుకోసమని వేడి వేడిగా మిర్చి బజ్జీ తినాలనిపించిందండి. సో, దానికోసం నేను మిర్చీలోకి స్టఫ్ అయితే ఈసారి వాము, చాట్ మసాలా, పుదీనా పౌడర్, అలాగే ఇక్కడ చూపిస్తున్నట్టు డ్రై కొత్తిమీర పౌడర్, ఇంకా సాల్ట్, లాస్ట్‌లో కొంచెం నేను శనగపిండి కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేశాను. ఆ మిక్స్ చేసిన దాన్ని మనం ఇప్పుడు బజ్జీలోకి స్టఫ్ లాగా వాడేసుకుందాము. ఈసారి నేనైతే ఈ స్టఫ్ కొత్తగా ట్రై చేశాను. రెగ్యులర్‌గా చింతపండు కాకుండా, ఇప్పుడు మన పిండిలో కొంచెం వంట సోడా వేసుకుందాము. అలాగే వాము, సాల్ట్, ఇంకా వాటర్ ఏసేసి బాగా మనం ఈ మిక్చర్‌ని అయితే బాగా ఫాస్ట్‌గా బీట్ చేసేసుకుందాం. ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. ఇప్పుడు బజ్జీలైతే ఆయిల్‌లో ఫ్రై అవుతున్నాయి. చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉన్నాయి కదా! సో, వేడి వేడిగా మన మిరపకాయల బజ్జీలైతే రెడీ. సో, మీరు కూడా ఈ సాయంకాలం ఈ మిరపకాయల బజ్జీలు చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.